హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచమంతా లే ఆఫ్ సీజన్ నడుస్తోంది. ఒకానొకప్పుడు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందనో, కార్మికులు సమ్మెకు దిగుతున్నారనో, ఉత్పత్తి వ్యయాలు ఎక్కువై సరఫరా తక్కువై, గిరాకీ ఎక్కువై తగిన సప్లై లేక, రుణాలు చెల్లుబాటు కాక, లాభాలు దిగువకు వెళ్లిపోయి ఎగనామం పెట్టేవి కొన్ని. అలా కాక దివాళా పేరుతో కర్మాగారం మూసేసి పనిచేసేవారికి మొండి చేయి చూపించేవి లేదా కంటి తుడుపుగా ఇంతనిచ్చి చేతులు దులిపేవి కొన్నిగా పారిశ్రామిక వ్యవస్థ ఉండేది. ఇప్పటికీ అక్కడక్కడ ఇలాంటివి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కాకపోతే ప్రతి వ్యవస్థ కంప్యూటీకరణ అయ్యాక ఈ ఉద్యోగాల తీసివేతలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు, వాటి ఆధారితంగా పనిచేసే ముఖ్య వ్యవస్థల్లో ఉద్యోగుల తొలగింపుని, వారి సంఖ్యలో కుదింపుని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గణాంకాలు చెప్పుకోవడం లేదు కానీ ఈ మధ్య ప్రైవేట్ రంగంలో రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ఓలా కంపెనీ 1400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. వాళ్ల మొత్తం ఉద్యోగుల్లో ఇది 25% వరకు ఉండొచ్చుననేది ఒక అంచనా. ఓలా ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరుణ్ శ్రీనివాస్ తన రాజీనామా సమర్పించారు. గత 2 నెలలుగా కంపెనీ 100% రెవెన్యూ తరుగుదలని చవిచూసిందని వార్త. ఒకనాడు అందరి చేత గొప్పగా పరిగణించబడ్డ ఈ స్టార్టప్ కంపెనీ కరోనా మహమ్మారి కాలంలో బాగా దెబ్బతిన్నదని చెప్తూ ఉన్నారు. ఫలితంగానే ఓలా ఫైనాన్షియల్ సిఓఓ నితిన్ గుప్తా కూడా అరుణ్ శ్రీనివాస్ బాటలోనే ఓలాని విడిచిపెట్టారు. కంపెనీ పరిస్థితిని మెరుగుపరచలేని ఆసక్తితోనే వారిలా చేశారని మీడియా వార్తల్లో ప్రముఖంగా ప్రచారమైంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ విశ్లేషణ ఈ వీడియోలో మీకోసం. ఓలా భారతదేశంలో అందరి నోట నానిన ఒక స్టార్టప్ కంపెనీ. బహుశా కరోనా మహమ్మారి రాకతో దెబ్బతిన్న ఎన్నో కంపెనీల్లాగే ఓలా వేగం కూడా చెతికిలబడిందనే చెప్పాలి. ఇప్పుడు మహమ్మారి కొంత చెప్పబడినా కూడా కంపెనీ నష్టాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. 32-30% ఓలా క్యాబ్స్ ఈ కరోనా మహమ్మారి తర్వాత వ్యాపారం నుంచి తప్పుకున్నాయని ఒక లెక్క. ఓవైపు ప్రయాణ ఛార్జీలు పెరిగాయి, మరోవైపు డ్రైవర్స్ బిజినెస్ నుంచి తప్పుకున్నారు పెద్ద సంఖ్యలో. కరోనా నుంచి 2 ఏళ్లలో 16 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీని విడిచిపెట్టారు. ఇప్పటికీ 11 ఏళ్లుగా వ్యాపారంలో ఉన్న ఓలా ఇప్పుడు లాభాలకు చాలా దూరంలో ఉంది. కరోనా మహమ్మారి తర్వాత కూడా ఓలా వ్యాపారం కోలుకోకపోవడానికి గల కారణాలేమిటో ఊహించగలరా? ఓలా అని మాత్రమే కాదు, జొమాటో, స్విగ్గీలు కూడా ఒక స్థాయిలో పతాకం ఎగరేశాయి. వీటికున్న నెట్వర్క్ పనితనం అంత బాగా ఉండేది. ఫేజ్ 1 క్యాష్ డ్రైవ్. స్టేక్ హోల్డర్ల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఓలానే డబ్బులు ఖర్చు చేసింది. ఓలా తన డ్రైవర్స్కి ప్రోత్సాహకంగా 2 BHK ఫ్లాట్స్ని ఇచ్చింది. లాభదాయకమైన ఇన్సెంటివ్స్ని ఇచ్చిందన్నమాట. అలాగే వినియోగదారులకి తక్కువ ధరలకే డ్రైవ్స్ని ఆఫర్ చేసేది. మరికనే డ్రైవర్స్, కస్టమర్స్ ఇద్దరూ సూపర్ డూపర్ హ్యాపీ. అంటే కస్టమర్లకు వారి ఇంటి ముందుకే చీప్ రైడ్స్ అందుబాటులోకి వచ్చి నిలిచేవి. డ్రైవర్లకేమో నెలకు 70-80 వేల రూపాయల ఆదాయం వచ్చేది. ఇది ఓలా క్యాబ్స్ పరిస్థితి. ఫేజ్ 2 ట్రస్ట్ బిల్డింగ్. పనిచేసే సమయం ఒకటే అయినా కూడా ఒక కార్మికుడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తుంటే అతని స్నేహితుడు క్యాబ్ నడుపుతూ నెలకు 80,000 రూపాయలు సంపాదిస్తుంటూ ఎలా ఉంటుంది చెప్పండి? కార్మికుడు కూడా క్యాబ్ డ్రైవర్ అవ్వాలని అనుకోవడంలో వింతేముంది? ఓలా తన డ్రైవర్లందరికీ కస్టమర్కి నమ్మకం కలిగించేలా ప్రవర్తించే స్వభావాన్ని అలవాటు చేస్తుంది. తామంతవరకు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి రుణం తీసుకొని కారు కొని ఓలాలోనో ఉబర్లోనో డ్రైవర్లుగా చేరిపోయారు. ఓలాలో డ్రైవర్లుగా చేరేవారు పెరిగారు. ఓలా సేవల్ని వినియోగించుకునే వినియోగదారులు ఎక్కువయ్యారు. కంపెనీ పెరిగింది. అయితే ఓలా 100 కోట్లలో నష్టాల్ని చూడసాగింది. ఫేజ్ 3 డిపెండెన్సీ. ఒక కార్మికుడు తాను చేస్తున్న ఉద్యోగం అనేసి ఈఎంఐ కట్టే విధంగా కారు కొన్నాడు. అలా కనీసం 5 ఏళ్లు ఆ లోన్ తీరేదాకా క్యాబ్ నడపాల్సిందే. ఇది కారు కొని ఓలా కోసం క్యాబ్ నడిపే వ్యక్తి పరిస్థితి. ఇక వినియోగదారుడు తనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా అని సొంతంగా కారు కొంట మానేసి ఓలాలో పాస్ తీసుకుని షేర్ కార్ విధానంలో ప్రయాణించడానికి అలవాటు పడ్డాడు. దీంతో సొంతంగా కారున్న వారు కూడా తమ కార్లని ఓలా సర్వీస్కి అందించేవారు. జనం ఓలాకు, ఉబర్కు అలవాటు పడ్డారు. ఇక్కడ కంట్రోల్ మొదలైంది. ఫేజ్ 4 కంట్రోల్. సమాజం ఇంతగా అలవాటు పడ్డ తర్వాత ఓలా కంపెనీ తన డ్రైవర్లకిచ్చే ప్రోత్సాహకాల మీద కోత పెట్టింది. వినియోగదారుల మీద సర్చ్ ఛార్జ్ వడ్డించడం మొదలుపెట్టింది. ఓలా కష్టకాలం ఇక్కడ నుంచే మొదలైంది. నెలకు 20-30 వేల సంపాదన నుంచి ఒక ఓలా డ్రైవర్ అయ్యాక 2 ఏళ్లలో 50-60 వేల దాకా సంపాదన చూసిన వ్యక్తులు సగటున 50% పెరుగుదలను పొందారని చెప్పాలి. ఇది ఈఎంఐగా 15,000 రూపాయలు మినహాయించిన తర్వాతనే. నెల ఆదాయం 50% పెరిగిన సగటు మనిషి ఏం చేస్తాడు? ఇంటికి కావలసిన వెచ్చాలు నెలకోసారి కొనిస్తాడు. పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పిస్తాడు. ఇంకా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతాడు. జీవన శైలిని మెరుగుపరుచుకుంటాడు. ఇంత జరిగిన తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ మొదలైందో అప్పుడు ఇన్సెంటివ్స్ తగ్గిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అప్పటికే డ్రైవర్ల సంఖ్య పెరగడంతో ఒక్కొక్కరి తలసరి ఆదాయం తగ్గిపోయింది. డ్రైవర్లు తమ ప్రోత్సాహకాలు తగ్గించడం మీద ఆందోళనలు చేశారు. పులి మీద పుట్టులాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. చాలా మంది బ్రతుకు తెరువు వెతుకుంటూ గ్రామాలకు వెళ్లిపోయారు.
ఈఎంఐలు కట్టని కారణంగా వేలాది కార్లను బ్యాంకులు జప్తు చేసుకున్నాయి. 30,000 మందికి పైగా డ్రైవర్లు ఇలా తమ కార్లను పోగొట్టుకున్నారు. మళ్లీ కారు కొనేందుకు వీరికి అప్పు పుట్టని పరిస్థితుల్లో సొంతంగా కార్లున్న ఓనర్ వద్ద అద్దె డ్రైవర్లుగా చేరారు. అంటే వచ్చే ఆదాయంలో 60% డ్రైవర్కి, 40% ఓనర్కి. నెలకి 30,000 రూపాయలు వస్తాయనుకుంటే 18,000 డ్రైవర్కి, 12,000 ఓనర్కి వెళ్తాయి. డ్రైవర్ల కష్టాలు, వారి కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులు పట్టం చూసిన వారి సన్నిహితులు క్యాబ్ల వ్యాపారంలోకి ప్రవేశించడం మానుకున్నారు. విధిలేని స్థితిలో కారు డ్రైవర్లుగా ఉన్నవారు ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. అదే క్యాబ్ డ్రైవర్గా కూడా ఉండి గిరాకీ లేక పని తగ్గినా కూడా నెలకి 15,000 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సిందే. అదే డెలివరీ బాయ్గా 2 వీలర్కి ఈఎంఐ ఏమాత్రం ఉంటుంది? నిజానికి చేతి నిండా పని లేకపోయినా ఆ ఈఎంఐ పెద్దగా బాధించదు. అసలు సొంతంగా 2 వీలర్ ఉన్న డెలివరీ బాయ్కి ఒకవేళ పని లేకపోయినా ఈఎంఐల బాధ అయితే ఉండదు. లాభం లేని, నష్టం లేని స్థితి. ఉద్యోగం చేసే వ్యక్తి మంచి జీతంతో ఉద్యోగం వస్తే మారిపోతాడు. అదే క్యాబ్ డ్రైవర్ అయితే మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోయినా, పై రాబడన్నది లేకున్నా, తీసుకున్న రుణం చెల్లించేదాకా కనీసమో 5 ఏళ్ల పాటు క్యాబ్ డ్రైవర్గా ఉండిపోవాలి. ఇంతకీ ఫుడ్, ఈ-కామర్స్ డెలివరీ బాయ్స్కి ఆదాయం బాగానే ఉంది కదా, అదెలా సాధ్యం? అవి కూడా నష్టాల బాటలోనే ఉన్నా కూడా డెలివరీ బాయ్స్ పరిస్థితులు బాగుండడానికి కారణం ఏంటి? ఒకసారి ఓలా సంగతి చూద్దాం. అది ఇప్పుడు 4వ ఫేజ్లో ఉంది, అంటే కంట్రోల్ ఫేజ్లో. అదే ఫుడ్ డెలివరీ బాయ్స్ ప్రస్తుతం ఫేజ్ 1 అంటే క్యాష్ డ్రైన్లో ఉన్నారు. ఇవిగో ఈ కారణాల రీత్యానే ఓలా, ఊబర్లకు తగినన్ని క్యాబ్స్ అందుబాటులో లేవు. సమస్యలు ఇక్కడితో ఆగిపోలేదు. డ్రైవర్లు తగినంత మంది లేకపోవడంతో కొన్ని సంఘటనలు జరిగాయి. ఓలా డ్రైవర్లు రైడ్ను ఒప్పుకోవడానికి చాలా జాగ్రత్తగా తమకు ప్రయోజనం ఉందనుకుంటూనే అంగీకరిస్తున్నారు. మామూలుగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు పని వేళ్ల కంటే ఎక్కువసేపు పనిచేయడం జరుగుతుంది. మామూలు జనం ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేసి ఇండ్లకు వెళ్ళిపోతారు. ఇక ఐటీ జనం సాయంకాలం దాటిందంటే ఒక్కొక్కరు ఒక్కో సమయానికి బయటకు వస్తారు. క్యాబ్ బుక్ చేసుకున్నా ఎక్కడో దూరాన ఉన్న డ్రైవర్ కేవలం ఇతని కోసం వచ్చి మళ్ళీ ఎక్కడో దింపితే ఏం సంపాదిస్తాడు? కనుక లొకేషన్ చూస్తూనే లాభం లేదనిపిస్తే క్యాన్సిల్ చేసేస్తున్నారు. తరచూ వేళ దాటి పనిచేసే వాళ్ళు కేవలం క్యాబ్ బుకింగ్ కోసం గంటలు వేచి చూడడం ప్రతిరోజు చేయలేరు. మహిళలకు అది ఇంకా ఇబ్బంది. దాంతో వాళ్ళు నెలకు 18,000 అయినా సరే సొంతంగా ప్రైవేట్ డ్రైవర్ని ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అంతేనా? ఈ పరిస్థితిని చూసిన తర్వాత జనాభా ప్రైవేట్ డ్రైవర్ల వైపు, కార్ పూలింగ్ వైపు, సొంతంగా కార్లు కలిగి ఉండడం వైపు తమ ఆలోచనలు మళ్లించుకుంటున్నారు. ఓలా, ఊబర్లు బుక్ చేసుకుని ప్రతిరోజు ఒక్కో కథ వినే బదులు ఇదే నయం అని భావిస్తూ ఉన్నారు. పైగా ఒకరి వద్ద కారు అద్దెకు తీసుకుని డ్రైవర్గా చేస్తున్న వ్యక్తి రైడ్లతో కలిపి 18,000 రూపాయలు సంపాదిస్తాడు. అది నీ ఉదయం నుంచి రాత్రి దాకా సుమారు 12 నుంచి 14 గంటలు కష్టపడతాయి. అదే ప్రైవేట్ డ్రైవర్గా ఒకరి వద్ద కుదిరితే అదే ఆదాయం వస్తుంది, కానీ శ్రమ చాలా వరకు తగ్గిపోతుంది. 45 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులు ఇంకా తక్కువకే ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సొంత కారు, లోన్, ఓలాకు తిప్పడం వంటి బాదర్బందీలు పెట్టుకోకపోవడం, ఇక పెరిగిన సర్ఛార్జీలతో ఓలా, ఊబర్లకు నెలంతా చెల్లించే డబ్బులతో సొంతానికి ఒక కార్ని రుణం మీద తీసుకున్న ఈఎంఐ కోసం ప్రైవేట్ డ్రైవర్ కోసం చెల్లిస్తూ పోతే ఒక రోజుకి కారు రుణం తీరి పూర్తిగా సొంతమవుతుంది. ఆ రోజు నుంచి ఈఎంఐ బరువు ఉండదు. అది మిగిలే కదా. అంటే ఓలా క్యాబ్కి పెట్టే బదులు సొంత కారుకి ఖర్చు పెట్టడం ఒక సగటు మనిషికి ఎంతో లాభదాయకం. పైగా ఇప్పుడు కార్ పూలింగ్ యాప్స్ కూడా వచ్చాయి. సొంత కారున్న వ్యక్తి దీంట్లో తన కారుని నమోదు చేసుకుంటే అతను వెళ్లే దారిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కార్ పూలింగ్లో చేరుతారు. ఇది గొప్ప ఉభయతారకం కదా. ఇంధనం కలిసి వస్తుంది, కొద్ది గొప్ప అదనపు ఆదాయం కూడా వస్తుంది, బయట కాలుష్యం తగ్గుతుంది, రహదారుల మీద వాహనాల రద్దీ పరిమితం అవుతుంది, ప్రజలతో పరిచయాలు పెరుగుతాయి. బాగుంటుంది కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఓలాకి తగిన సంఖ్యలో డ్రైవర్ల కొరత కలగటం, ఓలా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్లో రాజీనామాలు ఓలా ఆదాయం పడిపోవడానికి హేతువులు అవడంలో ఆశ్చర్యం లేదు. డ్రైవర్లకు ఇప్పుడు ఇన్సెంటివ్స్ లేవనే బాధ లేదు. కొన్ని నియమిత పని వేళల్లో పనిచేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెలకి జీతం వస్తుంది. ఈఎంఐల ఒత్తిడి లేదు. వినియోగదారులకు క్యాబ్ ఖర్చుల కంటే చౌకగా సొంత కారు అమరుతోంది. వెయిటింగ్, క్యాన్సిలేషన్ల చికాకు తప్పింది. పోనీ వినియోగదారుల వద్ద సర్ఛార్జీలు అధికంగా వసూలు చేసినా, డ్రైవర్లకు తక్కువ జీతాలు ఇచ్చినా కూడా ఓలా నష్టాల్లోనే ఉంటుంది. స్టేక్ హోల్డర్లకు కలిసి వచ్చేది ఏమీ ఉండటం లేదు. భారతదేశంలో ఓలా క్యాబ్స్ పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. మరి ఇలానే ఉంటే ఎలా? ఇక్కడ ఓలా, ఊబర్ లేదా మరో కంపెనీనో ప్రత్యర్థులు కారు. ప్రైవేటు డ్రైవర్లకు యాజమానులు ఇస్తున్న ఆర్థిక భరోసా, పనివేళల సౌకర్యం, వినియోగదారుల పనివేళలకు అనుగుణంగా కారు సౌకర్యం అందిస్తుండటం, ఇవేవీ చేయకపోవడమే ఓలా వంటి కంపెనీల నష్టాలకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అందులోనూ పెద్ద వయసు డ్రైవర్లు రుణం తీసుకుని కారు కొని ఓలాకు తిప్పకుండా తామే ఒకరి వద్ద తక్కువ జీతానికి ప్రైవేట్ డ్రైవర్లుగా చేరటం కూడా ఓలాకి పెద్ద దెబ్బే. భారతదేశం వంటి దేశంలో శ్రామిక జీతాలు తక్కువే. ఇలాంటి దేశంలో కాస్ట్ బెనిఫిట్ రేషియోని అందుకోవడం చాలా కష్టసాధ్యం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.